కలలో అరటిపండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా? సాధారణంగా కలలు రావడం సహజం. ప్రతి ఒక్కరికి ఒక్కో విధమైన కలలు వస్తుంటాయి. కొందరికి మధ్యాహ్నం నిద్రలో కలలు వస్తే, మరికొందరికి రాత్రి సమయంలో కలలు వస్తుంటాయి. అయితే స్వప్న శాస్త్రం ప్రకారం కలలో అరటిపండ్లు కనిపిస్తే దానికి కొన్ని ప్రత్యేకమైన అర్థాలు ఉన్నాయని చెబుతున్నారు. అరటిపండు ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. అందుకే కలలో అరటిపండు కనిపించడం శుభ సూచకమని పండితులు చెబుతున్నారు. ఇది గురుబలాన్ని సూచించడంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం, ఆర్థిక ప్రయోజనాలు, సంతాన అభివృద్ధికి సంకేతంగా భావిస్తారు. కలలో అరటిపండ్ల గెల కనిపిస్తే త్వరలో ఆర్థికంగా మంచి ప్రయోజనాలు కలగవచ్చని చెబుతున్నారు. పెళ్లి కాని వారికి వివాహ యోగం కలగవచ్చని, సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలిగే అవకాశం ఉందని స్వప్న శాస్త్రం చెబుతోంది. పండిన అరటి పండ్లు తింటున్నట్లు కల రావడం కూడా శుభప్రదంగా భావిస్తారు. ఇది ఆరోగ్యం మెరుగుపడటం, మానసిక ప్రశాంతత, కుటుంబంలో సంతోషకరమైన వాతావరణానికి సంకేతమని చెబుతున్నారు. అలాగే సమాజంలో గౌరవం పెరగడం, ఆదాయం పెరగడం, చేపట్టిన పనులు త్వరగా పూర్తి కావడం వంటి శుభ ఫలితాలు కలగవచ్చని పండితులు అంటున్నారు. అదే విధంగా పండిన అరటి పండ్లు కనిపించడం కూడా మంచి సూచనగా భావిస్తారు. మనసులో కోరుకున్న కోరికలు నెరవేరే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే కలలో పచ్చి అరటికాయలు కనిపిస్తే మాత్రం కొంతకాలం ఓపికగా ఉండాలని సూచిస్తోందని భావిస్తారు. ఇతరులకు అరటి పండ్లు ఇస్తున్నట్లు కల రావడం కూడా శుభ సూచకమేనని చెబుతున్నారు. ఇది పుణ్యకార్యాలకు సంకేతమని, త్వరలో మంచి రోజులు రాబోతున్నాయని సూచిస్తోందని నమ్మకం. అయితే కలలకు సంబంధించిన ఈ ఫలితాలు స్వప్న శాస్త్రం, సాంప్రదాయ నమ్మకాల ఆధారంగా చెప్పబడినవే. శాస్త్రీయంగా కలలకు నిర్దిష్టమైన భవిష్యవాణి అర్థం ఉందని నిరూపించబడలేదు.